శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా సహస్రనామంలో 14వ శ్లోకం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తని నాభ్యాల వాల రోమాలి లతా ఫలకుచద్వయి. భావం: కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనముల గలది. బొడ్డు అనే పాదులోని నుగారు అనే తీగకు పండ్ల వలె ఒప్పుజంట స్తనములు కలిగినది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అమ్మవారి రూపాన్ని మీ హృదయంలో ఊహించండి. ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది. ఆ ప్రేమ సాధారణ ప్రేమ కాదు, అది పవిత్రమైన నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ వల్లే ప్రపంచం నిలబడుతోంది. ఆమె రూపం ప్రకృతిలాగానే సున్నితంగా సమతుల్యంగా ఉంది. ఒక లత ఎలా సహజంగా పెరిగి అందంగా కనిపిస్తోందో అలాగే అమ్మవారి రూపం కూడా సహజమైన అందంతో మెరిసిపోతోంది. ఈ శ్లోకం మనకు ప్రేమ యొక్క పవిత్రతను గుర్తు చేస్తోంది. నిజమైన ప్రేమ అంటే స్వార్థం లేని ప్రేమ. అటువంటి ప్రేమే దైవత్వానికి దగ్గర చేస్తుంది. మనం కూడా మన జీవితంలో నిస్వార్థమైన ప్రేమను పెంచుకోవాలి. కుటుంబం, స్నేహం, సమాజం అందరితో ప్రేమతో గౌరవంతో ఉండాలి. ఈ రోజు మనం ఎవరికైనా స్వార్థం లేకుండా ఒక మంచి పని చేయాలని ప్రయత్నిద్దాం. లలిత అమ్మవారు మన హృదయాలను ప్రేమతో కరుణతో నింపాలి అని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః.